సో తక్కువ సమయంలో ఈ మీటింగ్కి వచ్చేసిన ఎంఎస్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, ఎంఎస్ అసాగో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, క్యాప్రికాన్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్, కేపీఆర్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, మెసెస్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, మెసెస్ ద ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్, ఆంధ్ర పేపర్ లిమిటెడ్, విజన్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, Tagore Laboratories, Tagore Bifius Pharma Private Limited, Divis Laboratories, Kakinada Seaports, ఈ కంపెనీ ప్రతినిధులందరికీ మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందరికీ ఆహ్వానించడానికి నమస్కారం తెలియజేసుకున్నాను. ఈరోజు మేము ఈ కార్యక్రమం వెనక ముఖ్య ఉద్దేశం ప్రతి 12 సంవత్సరాలకు వచ్చే పుష్కరాలు, గోదావరి పుష్కరాలు ఇంకో సంవత్సరం రాబోతుంది. దాదాపు 10 కోట్ల మంది ప్రజలు దేశం నలుమూల నుంచి పుష్కర స్నానానికి, పుణ్యస్నానం చేయడానికి రాబోతున్నారు. ఈ పుణ్య స్నానానికి గోదావరి ఎలాంటి కాలుష్యాలు ఉన్నాయని పరిశీలనకి వచ్చినప్పుడు మాకు దృష్టిలో ఉన్నది ఒకసారి అందరికీ తెలియజేయాలి. ఉదాహరణకి ఆంధ్ర పేపర్లో 6 million liters per day టు బి ట్రీటెడ్ బిఫోర్ డిశ్చార్జ్. అది ఎంత చేస్తే కొంత తేడా ఉంది ఆ డిశ్చార్జ్లో, పూర్తిగా శుద్ధి చేయకుండా ఉందని తెలుస్తుంది. అలాగే ఆంధ్ర షుగర్ 0.5 million liters శుద్ధి చేసిన కొన్ని ఎఫ్లూయెంట్స్ అన్నారు, కానీ దాంట్లో కూడా చాలా తేడా ఉంది. సో ఐ రిక్వెస్ట్ ఇండస్ట్రీస్ షుడ్ కంట్రిబ్యూట్ టు ద ఎన్వైరన్మెంట్ and shall take responsibility in pollution control along with the green cover in the designated extent. And also aqua industries also should be more responsible. ఇవన్నీ మీ దృష్టికి ఎందుకు తీసుకొస్తారంటే మిమ్మల్ని అవగాహన పెంచడానికి, అంతేగాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో లేదంటే ఇంకొకలాగా మిమ్మల్ని ఒక భయభ్రాంతి గుర్తు చేయడానికో కాదు. ఈ గోదావరి కానీ కృష్ణ కానీ జీవనదులు, చేతులు ఇలాంటి జీవనదులని కాలుష్యాలతో వదిలేసి పరిశ్రమలు రావాలి, అభివృద్ధి రావాలి, చాలా నియంత్రణతో కూడిన పర్యావరణాన్ని పరిరక్షించుకునే అభివృద్ధి అనేది మా కూటమి ప్రభుత్వం తాలూకు సిద్ధాంతం. ఇంతకు ముందు దాకా చేశారు అందరూ, కానీ ఇప్పుడు మా రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ పుట్టింగ్ కంట్రోల్ ఆర్ we are trying to be dominated. We're not here to enforce. Here we are seeking your cooperation to follow. దీంట్లో భాగంగా మీరు ఇప్పుడు చూస్తే ఆంధ్ర పేపర్ మిల్ కానీ, ఉదాహరణకి డెల్టా పేపర్ మిల్ కానీ, నీళ్ళు ఈతలు కొట్టే గోస్తని పాయ తనకు పాయ ఈ రోజు నాది ఒక గురికాలంలో అయిపోయింది. భయం కూడా ఏంటంటే అలాంటివి ఇప్పుడు చూస్తూ ఉంటాం. దారిపూడ దగ్గర మన ఫ్యాక్టరీస్ అన్ని చూస్తూ ఉంటే పొల్యూషన్స్ మురికి, ఊళ్ళో ఉన్న మురికంతా గోదావరిలోకి వచ్చేస్తుంది. వర్షం వస్తే ఓవర్లోకి చెత్త, ప్లాస్టిక్ చెత్త కూడా లోపలికి వచ్చేస్తాం. ఇలాంటి చోట్ల పుష్కరాలని కండక్ట్ చేయడం అంటే చాలా సాహసోపేతమైన చేయడం. ఇది మనం సరిగ్గా చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ చాలా అవమానం. మనకి దీనికి మేజర్ కారణం ఒకటి సిటీ పొల్యూషన్, సిటీ ఉన్న ఏదైతే రెండవది పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం, వాటిని శుద్ధి చేయకుండా కనుక మీరు వదిలేస్తే అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దీనికి మీ సైడ్ నుంచి మిటిగేషన్ మెజర్స్ నుంచి ఏం చేయగలరు, మీరు ఎలా చేయగలరో సంబంధిత అధికారులు ఉన్నారు, లేదంటే మా సైడ్ నుంచి మీరు ఏదైనా కనెక్ట్ చేసుకోవాలా, ఎవరైనా ఇబ్బంది పెడతారా అది కూడా మనం చెప్తే కరెక్ట్ టైం టు టైం చర్చ జరుగుతున్నా లేదని మీరు ఒకసారి వీఆర్ ఓపెన్ టు డెవలప్. మీరు మా పార్టీ ప్రజా ప్రతినిధులు ఉన్నారు, అలాగే మీ సార్ మిమ్మల్ని ఎవరన్నా సరే ఈ పొల్యూషన్ పేరు మిమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారా, కూటమి నేతలు ఎవరిని ఇబ్బంది పెడుతున్నారా, లేదంటే ఏదైనా ఎక్స్టెన్షన్
విధానాలు ఏమైనా ఉన్నాయా, అవన్నీ కూడా మీరు మనస్ఫూర్తిగా చెప్పుకోవచ్చు. మేము కోరుకునేదల్లా మిమ్మల్ని అలా ఎవరు ఇబ్బంది పెట్టకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మా సైడ్ నుంచి పై స్థాయి నుంచి ఎక్కడ మీకు అలాంటి ఇబ్బందులు ఉన్నాయి. అలాగే మేము కోరుకుంటుంది ఎఫ్లూయెన్స్ మటుకు దయచేసి వ్యర్థాలను శుద్ధి చేయకుండా మటుకు మీరు గోదావరి నదుల్లోకి దయచేసి వెళ్ళండి. ఇది మా రిక్వెస్ట్. దీనిని మీరు మీకున్న ఇబ్బందులు ఏంటి, లేదంటే మీకున్న సమస్యలు ఏంటి, మీకున్న ఆర్థికపరమైన పరిమితులు ఉన్నాయా, లేదంటే లాజిస్టిక్ పరిమితులు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా మీరు ఒకసారి తెలియజేయగలిగితే వీ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ సేఫ్ అండ్ హెల్దీ పుష్కరం. పొల్యూషన్ లేని పుష్కరాలని సాధించడానికి మీ సహాయ సహకారాలు కావాలి. మీకు let us have a dialogue with each other and what you could do, and the same way I'm open to dialogue also. మీరు మా సైడ్ నుంచి మీరు ఏం చేయమంటారు, ప్రభుత్వం సైడ్ నుంచి కావచ్చు, లేదంటే మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు ప్రజాప్రతినిధులు ఏదన్నా కానీ దయచేసి మీరు మనసుకి చెప్తే మేము కరెక్ట్ చేస్తాం. అలాగే మేము అడిగినవి కూడా మీరు ఎంత కన్సిడర్ చేయగలరు అని కూడా మేము చెప్పమని కోరుకుంటున్నాం.